లక్ష్మి టిఫిన్ సెంటర్కి నిప్పు పెట్టి వడ్డీల శకుంతల నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏదో వెహికల్ వస్తుందని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కార్ తీసుకొని. ఇక మరోవైపు విహారీ, హర్ష హరికృష్ణని తీసుకొని లక్ష్మి టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తారు. ఇదే బ్యాట్మ్యాన్ మా టిఫిన్ సెంటర్ అని హరికృష్ణ చూపిస్తూ ఉంటాడు. అక్కడ అన్ని మండలు చూసి చాలా టెన్షన్ పడుతూ వెంటనే కార్ దిగేసి అమ్మా అమ్మా అని అరుస్తూ లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. లక్ష్మి కింద పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటే విహారీ వచ్చి బాబుని ఆపేసి హర్ష తీసుకో అని చెప్తాడు. బ్యాట్మ్యాన్, మా అమ్మని కాపాడు బ్యాట్మ్యాన్, ప్లీజ్ బ్యాట్మ్యాన్, మా అమ్మకి ఏమో అయిపోతుంది, మా అమ్మ చనిపోతుంది బ్యాట్మ్యాన్, ప్లీజ్ బ్యాట్మ్యాన్, కాలిపోతుంది అంతా అని చెప్పి హరికృష్ణ ఏడుస్తూ ఉంటే విహారీ అక్కడ ఉన్న వాటర్ క్యాన్ తీసుకొని అక్కడ కొంచెం మంటలు ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పటికే మంటలు బాగా అలుముకోవడంతో మంటలు అదుపులోకి రాకుండా ఉంటాయి. అక్కడ ఉన్న ఒక క్లాత్ని తీసుకొని తడిపేసి చేతులకి చుట్టి మీద కప్పుకొని లోపలికి వెళ్తాడు. ఇంకా చాలా కష్టపడి లోపలికి వెళ్తాడు. మంటలన్నీ మీదికి దూసుకొస్తూ ఉంటాయి. అక్కడ లక్ష్మి మొహం కిందికి వేసుకొని కనిపించకుండా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మొహానికి మొత్తం మసి అంటుకొని ఉండడం వల్ల విహారీ లక్ష్మిని గుర్తుపట్టాడు. ఇంకా అయ్యో తన స్పృహ కోల్పోయిందే అని అనుకుంటూ తన దగ్గర ఉన్న క్లాత్ని లక్ష్మి మీద కప్పేసి లక్ష్మిని చేతుల మీద ఎత్తుకొని విహారీ బయటికి పరుగులు పెట్టి వస్తూ ఉంటే అనుకోకుండా ఒక కర్ర విహారీ మీద పడిపోతుంది మంటలతో. ఇంకా విహారీకి కూడా వీపు మీద గాయం అవుతుంది. అలా లక్ష్మిని బయటికి తీసుకొస్తారు. ఇంకా కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్దాం పదా అని హర్షకి చెప్పడంతో ఇంకా వాళ్ళు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అమ్మా లే అమ్మా నేను నీతో ఉంటానంటే నన్ను ఉండనివ్వలేదు కదమ్మా అని హర్ష బాగా ఏడుస్తూ ఉంటే విహారీ కార్ డ్రైవ్ చేస్తూనే లక్ష్మి నాడి చెక్ చేస్తూ ఉంటాడు. రే నువ్వు ఏడవకరా, నువ్వు బ్రేవ్గా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలిరా, మీ అమ్మకి ఏమీ కాలేదు, స్పృహ కోల్పోయింది అంతే ఆ స్మోక్ వల్ల, ఇంటికి వెళ్దాం అని విహారీ చెప్పడంతో హరికృష్ణ బ్యాట్మ్యాన్ ప్లీజ్ బ్యాట్మ్యాన్, మా అమ్మకి ఏమవుతుంది అని ఏడుస్తూ ఉంటాడు. నువ్వు ఏడవద్దురా, ఏం కాదులే అని విహారీ చెప్పి అలా లక్ష్మిని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు కారులో. మరోవైపు బామ్మ పడుకుని ఉంటుంది. పక్కింటి ఆవిడ బామ్మ దగ్గరికి వచ్చి పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటే ఈ టైంలో ఇలా వచ్చావు అని బామ్మ అడుగుతూ ఉంటే అక్కడ మీ హోటల్ అంతా తగలబడిపోతుంది బామ్మ అని చెప్పడంతో అయ్యో అవునా, నా మనవరాలు అందులో ఉంది, పద వెళ్దాం అని బామ్మ ఆ పెద్ద ఆవిడ ఇద్దరు కలిసి హోటల్ దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడే విహారీ కారు ఇంటి దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇంకా అలా లక్ష్మిని లోపలికి తీసుకువెళ్దామని అనుకునే టైంకి కరెంట్ పోతుంది. ఇంకా ఫోన్ లైట్ పట్టుకొని అలా లక్ష్మిని లోపలికి తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి నీళ్లు చల్లుతూ ఉంటారు. ఇంకా హరికృష్ణ చేతులు కాళ్ళు రుద్దుతూ ఉంటాడు. బ్యాట్మ్యాన్ మా అమ్మకి ఏమైంది అని అంటూ ఉంటే సరే నేను ఇప్పుడే వెళ్ళి ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి విహారీ అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక లేడీ డాక్టర్ని తీసుకొని వస్తారు. తను ఒక ఇంజెక్షన్ వేసి తను బాగానే ఉంది, స్మోక్ వల్ల ఆక్సిజన్ అందక స్పృహ కోల్పోయింది అంతే, ఒక 15 మినిట్స్లో స్పృహలోకి వస్తారు, నేను ఇంజెక్షన్ చేశాను కదా 15 మినిట్స్ పడుతుంది, ఒకవేళ అప్పటికి కూడా స్పృహలోకి రాకపోయి సిచ్యువేషన్ ఇలాగే ఉంటే నాకు కాల్ చేయండి, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బ్యాట్మ్యాన్ నాకు భయంగా ఉంది అని హరికృష్ణ ఏడుస్తూ ఉంటాడు. లేదురా ఏం కాదని డాక్టర్ చెప్పారు కదా, నువ్వేం టెన్షన్ పడకు హర్ష, నువ్వు ఇక్కడే ఉండు, ఏ టైంలో ఎమర్జెన్సీ అయినా ఏ టైంలో కాల్ చేసినా నేను అందుబాటులో ఉంటాను, నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నాకు కాల్ చేయి అని చెప్పి నేను వెళ్ళాలి అని విహారీ అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర సహస్ర విహారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. బావేంటి ఇంకా రాలేదు, ఏదో మీటింగ్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే కోప్పడతారో ఏమో, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అంబిక పిన్నికి ఫోన్ చేద్దామని అంబికకి కాల్ చేస్తుంది. అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఏంటి సహస్ర ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతుంటే పిన్ని ఎక్కడున్నావు అని సహస్ర అడుగుతుంది. నేను ఆఫీస్లో ఉన్నాను అని అంటే ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, బావ అక్కడే ఉన్నారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. లేదు మీటింగ్స్ ఏం లేవు కదా ఈరోజు, అయినా వచ్చేస్తాడులే నువ్వేం టెన్షన్ పడకు అని అంబిక చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ సహస్ర విహారీకి కాల్ చేస్తుంది. ఏంటి చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా వస్తున్నా అని చెప్పడంతో సహస్ర ఫోన్ కట్ చేస్తుంది. విహారీ ఇంటికి వెళ్తాడు. ఏంటి బావా ఇంత లేట్ అయింది, నీకు కాల్ చేస్తే మీటింగ్ ఉందని చెప్పావు, ఆఫీస్లో మీటింగ్స్ ఏమీ లేవంట కదా అని సహస్ర అడుగుతూ ఉంటే ఉన్నాయి క్యాన్సిల్ అయిపోయాయి అని విహారీ చెప్తాడు. ఇంకా ఏంటి బావా నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటే అసలు నిన్ను యాక్సెప్ట్ చేస్తేనే కదా నీ గురించి పట్టించుకోవడానికి, నన్ను విసిగించకు, నేను లోపలికి వెళ్ళాలి అని సహస్రాన్ని కోప్పడేసి విహారీ వెళ్తూ ఉంటాడు. విహారీకి వీపు మీద గాయం అవ్వడం చూసిన పండు అయ్యో విహారీ బాబుకి ఏమైంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా పాప కూడా వెళ్ళి అడుగుతుంటే ఏం లేదులే మీరు వెళ్ళి పడుకోండి అని విహారీ చెప్తాడు. ఇంకా విహారీ రూమ్లోకి వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే తనకి రాసుకోవడానికి రాక పడుకుని పోతాడు. ఇంకా పాప వెళ్ళి విహారీకి ఆ గాయానికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది. మరోవైపు హరికృష్ణ ఆ లక్ష్మికి సేవలు చేస్తూ ఉంటాడు.